నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి, ఓకేనా? అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికి చేరుకుంటాయి. సో ప్లీజ్ లైక్. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చండి. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. పూర్తిగా పెయిడ్ సర్వీస్ అయితే ఉన్నాయన్నమాట, ఓకేనా? సో నన్నైతే వాట్సాప్ ద్వారా మాత్రమే మీరైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే చాలామందికి వస్తున్న అనేక రకాల డౌట్స్ అండి. ప్రజెంట్ ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది ప్రాపర్గా వర్క్ చేయట్లేదు కదా. సో చాలామందికి అనేక రకాల డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అట్లాగే సార్ మీరు ఇంతకుముందు చెప్పారు, ఇట్లాగా కొన్ని అప్డేట్స్ వచ్చాయి, అవి అంటే త్రూ హెచ్ఆర్ పర్మిషన్ లేకుండా మనం ఏంటంటే డైరెక్ట్గా ఈపీఎఫ్ ఆఫీస్ సబ్మిట్ చేయొచ్చు, ఇట్లాంటి చాలా రకాల అప్డేట్స్ వచ్చాయి కదా. చాలా రకాల విషయాలు మీరు చెప్పారు, బట్ ఏది ప్రాపర్గా వర్క్ చేయట్లేదు. సో మీరు త్రూ చేస్తుంటే అది హెచ్ఆర్కి వెళ్తుంది. సో ఏంటి అంటే ఇంకా ఈపీఎఫ్ నుంచి ఎట్లాంటి అప్డేట్ రాలేదా? మీరైతే చెప్పారు, బట్ అయితే ఇక్కడ ఏమీ వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది కామెంట్లో అడుగుతున్నారన్నమాట, ఓకేనా? సో నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుతానికి వెబ్సైట్ పూర్తిగా టెస్టింగ్ మోడ్లో ఉంది, ఓకేనా? ట్రయల్ వర్షన్లో నడుస్తుంది అనమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి, ఓకేనా? ఇప్పుడు మీరు ఏది చేసినా కానివ్వండి, సో పాత పద్ధతి లేదా కొత్త పద్ధతిలో జరుగుతూ ఉంటాయి అన్నమాట, ఓకేనా? సో మీరైతే కంగారు పడకండి. నెక్స్ట్ మంత్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది రన్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఈ గ్లిచెస్ వల్ల మనకి త్వరలో 3.0 కొత్త వర్షన్ రాబోతుంది. మన ఈపీఎఫ్ వెబ్సైట్ని కొంచెం మెరుగుపరిచేలాగా అప్గ్రేడ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మెయింటెనెన్స్ షెడ్యూల్ అని జరుగుతుంది. అన్నీ పూర్తిగా మనకి టెస్టింగ్ మోడ్లో ఉన్నాయన్నమాట. సో మీరు ఏ సబ్మిట్ చేసినా పాత పద్ధతులు వెళ్ళొచ్చు, కొత్త పద్ధతులు వెళ్ళొచ్చు. కొంతమంది అనుమానం పడుతుందన్నమాట. అంటే వీళ్ళైతే అప్డేట్ ఇచ్చారు కానీ అది మాకు అవ్వట్లేదు పూర్తిగా అని చెప్పేసి. ఇంకా పూర్తిగా మనకైతే ఇంకా అందుబాటులోకి రాలేదండి ఈపీఎఫ్ వెబ్సైట్, ఓకేనా? ఈ విషయాన్ని మీరు గమనించాలి. పూర్తిగా మనకి అందుబాటులోకి రాలేదు. సో మీరు వెయిట్ చేయండి. సో ఈపీఎఫ్ కొత్త అప్డేట్స్ ఏవైతే తీసుకొచ్చిందో అవి పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి రన్ అవ్వాలంటే నెక్స్ట్ మంత్ వరకు మీరు వెయిట్ చేయాలి, ఓకే? సో ఈ విషయాన్ని గమనించాలి. అయితే ఇప్పుడు మీరు చేయకుండా పనులు ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను. ఈ ప్రాసెస్లో మనకు వచ్చే గ్లిచెస్ ఏంటి, సో ఏ ఇష్యూస్ ఉన్నాయి అనే విషయాలు కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. సో ముందుగా మీరు చెక్ చేసుకోవచ్చు. మనకేంటంటే సర్వీస్ హిస్టరీ అనమాట. సర్వీస్ హిస్టరీ అనేది కొంచెం మనకి ఉల్టా అవుతూ ఉంటుందన్నమాట, ఓకేనా? సర్వీస్ అసలు మనం ఎక్కడ స్టార్ట్ చేసాము, ఎక్కడ ఎండ్ అయ్యాము అనే విషయాలు ప్రస్తుతానికి మనకి కాస్త కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇప్పుడు సర్వీస్ ఓవర్లాప్ వచ్చిన సర్వీస్ ఎక్కడున్నది అని కూడా మనం పూర్తిగా చెక్ చేయలేం. అంటే చేసిన వాళ్ళకి ఓకే తెలుస్తుంది, బట్ నాలాంటి వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందన్నమాట. ఎవరైనా సర్వీస్కి వచ్చినప్పుడు ఏంటంటే సో ఈ సర్వీస్ అనేది ఉల్టగా అవుతుంది. కొంతమంది మర్చిపోతారు అసలు ఏ కంపెనీలో ఎక్కడ చేసామని చెప్పేసి మర్చిపోతారు, ఏ డేట్లో చేసామనేది. సో మీరేం చేస్తారంటే ఈ టైంలో కనుక మీరు సో పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయడం కానివ్వండి ఎట్లాంటివి చేయకండి, ఓకేనా? సో చేస్తే ఇబ్బంది పాలు అవుతారు అనమాట. ఎందుకంటే సర్వీస్ ఓవర్లాప్ ఉన్నవి ఏమైనా మీరు మేబీ చేశారనుకోండి, అవి మెర్జ్ అయిపోతే చాలా రకాల ఇబ్బందులు పాలవుతారు అనమాట, ఓకే? సర్వీస్ హిస్టరీ అనేది మనకు ప్రజెంట్ ఉల్టాగా కనిపిస్తుంది. సో ఫ్యూచర్లో ఇది ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కాస్త మీరు వెయిట్ చేయండి. సో లేకపోతే చాలా వరకు ఇబ్బంది పడతారు, ఓకేనా? సో అట్లాగే ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా పిఎఫ్ విత్డ్రా పెట్టాలి, లేకపోతే సంథింగ్ ఏదైనా జాయింట్ డిక్లరేషన్ పెట్టాలి అనుకున్న సమయంలో ఏంటంటే మన సర్వీస్ హిస్టరీలో ఏంటంటే డేట్ ఆఫ్ జాయినింగ్ లేదా డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏదో మిస్ అవుతుంది అనమాట. నాట్ అవైలబుల్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇన్ కేస్ ఈ టైంలో మీరు జాయింట్ డిక్లరేషన్ పెట్టారనుకోండి, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడుగుతుంది, ఓకేనా? సో ఈ ఐడికి డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది, ఈపీఎస్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది, బట్ ఇక్కడ నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఉంది ఈ అప్డేట్ తర్వాత. ఏంటి మనకి గ్లిచెస్ వచ్చిన తర్వాత, ఓకేనా? సో లెక్క ప్రకారం ఏంటంటే డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎస్ రెండు డేట్స్ అనేవి ఉండేవి, బట్ ఇప్పుడు లేవు. ఎందుకంటే వెబ్సైట్లో చాలా రకాల గ్లిచెస్ ఉన్నాయి కాబట్టి. ఈ టైంలో మీరు జాయింట్ డిక్లరేషన్ పెడదామని చెప్పేసి వెళ్ళారనుకోండి, డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎస్ని కూడా మీరు అప్డేట్ చేయండి అని చెప్పేసి అడిగే అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా? సో ఒకవేళ త్రూ చేసినా కానీ సో మీకు రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మీరు కూడా జాయింట్ డిక్లరేషన్ అనేది ఈ టైంలో పెట్టకండి, ఓకేనా? సో దయించి. లేదు మీరు క్లెయిమ్ పెట్టారనుకోండి, క్లెయిమ్ పెట్టినప్పుడు కూడా చాలా రకాల ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట, ఓకేనా? సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మనం క్లెయిమ్ ఫామ్ 31/19/10 అని ఓపెన్ చేసినప్పుడు, ఈ ఫామ్ ఓపెన్ చేసినప్పుడు మనకేంటంటే ఇక్కడ మెంబర్ ఐడి సంబంధించిన డేట్ ఆఫ్ జాయినింగ్, ఎగ్జిట్, ఈపీఎస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి, రీజన్ ఆఫ్ లివింగ్, ఇవన్నీ కూడాను మనకి రిఫ్లెక్ట్ అవ్వాలి లెక్క ప్రకారం అయితే. అంటే ఒకవేళ మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేసినా కానివ్వండి, మెయిన్ ముఖ్యంగా అంటే ఫైనల్ సెటిల్మెంట్ చేసినప్పుడు, ఓకేనా? బట్ ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎఫ్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎస్ అనేది ఇక్కడ మనకి చూడండి డేట్స్ అనేవి కనిపించట్లా. సో ఇంతకుముందు
డేట్స్ అనేవి ఉండేవి. బట్ ఇప్పుడు ఈ గ్లిచెస్ వల్ల ఏంటంటే ఇది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ ఈ తరుణంలో కనుక మీరు క్లెయిమ్ పెట్టారనుకోండి, మీకు ఇక్కడ ఏదైతే ఎంట్రీ ఉందో ఆ ఎంట్రీ ప్రకారమే 19 or 10C అనేది సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయినప్పుడు ఏమవుద్ది, సో మీకు అక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అనేది రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే రిఫ్లెక్ట్ అవ్వట్లేదు డీటెయిల్స్ అనేవి. చాలామందికి ఏంటంటే డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎఫ్, ఓకేనా, డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎఫ్ డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎస్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎస్ అంటే పెన్షన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో రిఫ్లెక్ట్ కాని సందర్భంలో ఏమవుతుందంటే మీకు 10C అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా, సో మీ డీటెయిల్స్ అనేవి ప్రీవియస్ ఆర్ ప్రజెంట్ ఏవైనా కానీ, అంటే మీరు ప్రీవియస్వి ప్రజెంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినా కానివ్వండి, లేకపోతే ప్రజెంట్ డీటెయిల్స్ కానీ రిఫ్లెక్ట్ అవ్వకపోతే ఆ డీటెయిల్స్ అనేవి సో మీకు క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మాకు ఈ డీటెయిల్స్ అనేవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, సో దాని కారణంగా మేము క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేస్తున్నాము, ఒకసారి సరి చేసుకుని మళ్ళీ సబ్మిట్ చేయడం అని చెప్పేసి మీకు క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేసి మీకు ఒక నోట్ అనేది మార్క్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది క్లెయిమ్స్ పెడుతున్నారు కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. ఓకేనా, సో మీరు ఈ టైంలో మీరు పెట్టకండి. ఎందుకంటే 19 అనేది మనకు సెటిల్ అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత 10C అనేది సెటిల్ అవ్వడానికి మీరు కాస్త టైం పడుతుంది. టైం కాదు, అయ్యే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే అలాంగ్ విత్ 19 అని చెప్పేసి క్లెయిమ్ అనేది పోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా, దయచేసి ఈ టైంలో మీరు పెట్టొద్దు. సో ఒకవేళ మీరు క్లెయిమ్ పెట్టాలన్నా కానీ చెక్ చేసుకోండి, ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్, అలాగే డేట్ ఆఫ్ ఎగ్జిట్, ఈపీఎఫ్, ఈపీఎస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా, రీజన్ ఆఫ్ లివింగ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా, ఓకేనా, అవన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు 1910Cకి అప్లై చేయండి, లేకపోతే చేయకండి. ఓకే, ఇష్యూ అవుతుంది అనమాట. ఓకే, సో అట్లాగే ఆ తర్వాత మనకి ఏంటంటే ప్రజెంట్ ఇది ఒక సిచ్యువేషన్లో ఈ సబ్మిట్ చేసినప్పుడు, క్లెయిమ్ సబ్మిట్ చేసినప్పుడు అనేబుల్ టు సబ్మిట్ క్లెయిమ్ డేటా డ్యూ టు సమ్ టెక్నికల్ ఎర్రర్ అని చెప్పేసి పోతుంది. ఓకేనా, సో చాలా వరకు ఏంటంటే ఇప్పుడు మనకి ఈ మెయిన్ ఏంటంటే గ్లిచెస్ వల్ల మనకి ఆధార్ అథెంటికేషన్ సిఐడి సర్వర్లో ఇష్యూ వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మన క్లెయిమ్స్ అనేవి తీసుకోవట్లేదు. కాకపోతే మీరు ఒక అరగంటకి లేదా గంటకి మీరు ట్రై చేస్తూ ఉంటే ఏదో టైంలో మీకు అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే నేను టెస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను, క్లెయిమ్స్ అనేవి అవుతున్నాయి. అయితే నన్ను చాలామంది కాంటాక్ట్ అయ్యారండి. సో నా దగ్గర చాలా వరకు ఇప్పుడు క్లెయిమ్స్ అనేవి ఒక 40-50 క్లెయిమ్స్ అనేవి ఇలాంటివి పెండింగ్లో ఉండిపోయాయి అనమాట. సో ఎవరైనా అలాంటి వాళ్ళు వీడియో చూస్తే తప్పనిసరిగా మీరు వెయిట్ చేయండి. ఓకేనా, ప్లీజ్ నన్నైతే డిస్టర్బ్ చేయకండి ప్లీజ్, ఎందుకంటే ప్రజెంట్ అయితే వెబ్సైట్ వర్క్ చేయట్లేదు. సో మీకే కాల్ చేస్తాను తర్వాత మీకు. ఓకేనా, సో వెబ్సైట్ ప్రాపర్గా వర్క్ చేసినప్పుడు మీకు కాల్ చేస్తాను. సో మీరైతే కంగారు పడకండి. ఓకేనా, సో ప్రజెంట్ అయితే మనకి సిచ్యువేషన్ అది ఎదురవుతుంది. ఇది ఒక ఇష్యూ ఉంది మనకి వెబ్సైట్లో. ఓకేనా, సో ఆ తర్వాత జాయిన్ డిక్లరేషన్, ఇంతకుముందు మీకు చెప్పాను కదా, జాయిన్ డిక్లరేషన్ సర్వీస్ డీటెయిల్స్ అనేవి సరిగ్గా మనకి గ్లిచెస్ వల్ల ఏంటంటే రిఫ్లెక్ట్ అవ్వట్లా. దాని కారణంగా ఇక్కడ చూడండి మనకి డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎఫ్ తప్పించి మిగతా ఏవి కూడా ఇక్కడ కనిపించడం నాట్ అవైలబుల్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది, డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎస్ ఉంది, ఈపీఎఫ్ రెండు కూడా ఉన్నాయన్నమాట. ఓకే, బట్ ఏంటంటే ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే సో సంథింగ్ ఇష్యూ, ఇది టెక్నికల్ గ్లిచ్ వల్ల మాత్రమే ఇది జరుగుతుంది అనమాట. సో ఈ తరుణంలో మీరు జాయిన్ డిక్లరేషన్ పెడదామని చేసి మీరు ముందుకెళ్ళారనుకోండి, మిమ్మల్ని చాలా డాక్యుమెంట్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఈ క్లెయిమ్స్ అనేవి మీకు త్వరగా ఏంటంటే ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్ళవు. ఓకేనా, సో మీ హెచ్ఆర్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. మనం చెప్పాను మీకు ఇంతకుముందు చెప్పాను, 2017 అక్టోబర్ తర్వాత ఎవరో యూఎన్ నెంబరు అలాగే జనరేట్ అయ్యి ఆధార్ లింక్ అయి ఉంటుందో అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్తే డైరెక్ట్గా. ఓకేనా, సో ఈ అప్డేట్ వచ్చింది. బట్ ఏంటంటే ఈ గ్లిచ్ వల్ల మాత్రమే మనకి ఏంటంటే ప్రీవియస్ ప్రాసెస్ ఏదైతే ఉందో హెచ్ఆర్కి వెళ్తున్నాయి ప్రస్తుతం క్లెయిమ్స్ అనేవి. ఓకేనా, ఈ విషయాన్ని గమనించాలి. అట్లాగే మనకి ఈ ఫామ్ 13 కూడా 13 కూడా అంటే ట్రాన్స్ఫర్ క్లెయిమ్స్ కూడా మనకి ఏంటంటే ఇప్పుడు ఏదైనా పర్టికులర్ ఐడెంటిటీ యాక్ట్ చేసినప్పుడు చివరిలో మనకి అటెస్టేషన్ త్రూ ప్రజెంట్ ప్రీవియస్ ఎంప్లాయర్ అని చెప్పేసి అడుగుతున్నాయి. సో ఎందుకంటే ఇది ఓన్లీ గ్లిచ్ వల్ల మాత్రమే అప్డేట్ అయితే వచ్చింది. బట్ ఏంటంటే గ్లిచ్ వల్ల ఇది మళ్ళీ అడిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది రన్ అవ్వట్లేదు. ప్రజెంట్ అంతా కూడాను ట్రయల్ వర్షన్లో ఉంది కాబట్టి సో మీరు వెయిట్ చేయండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఒక 2 వీక్స్ వెయిట్ చేయండి. నెక్స్ట్ మంత్ మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ వెబ్సైట్ వర్క్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, సో ఈ తరుణంలో మీరు పెట్టారంటే మళ్ళీ అది ప్రీవియస్ హెచ్ఆర్ కానీ ప్రజెంట్ హెచ్ఆర్ కానీ వాళ్ళకి అటెస్టేషన్ పంపించడం, అది పెండింగ్లో ఉండిపోవడం, కొన్ని క్లైమ్స్ అనేవి పెండింగ్లో ఉండిపోతున్నాయి. ఎందుకంటే ఈ గ్లిచ్ వల్ల ఏంటంటే వెళ్ళాల లెక్క ప్రకారం ఏంటంటే పీఎఫ్ ఆఫీస్కి వెళ్ళాలి. బట్ ఇవి ఇట్లా ప్రీవియస్ ప్రజెంట్ ఎంప్లాయర్ అని చెప్పేసి రావడం వల్ల మనకేంటంటే క్లెయిమ్ అనేది ఎక్కువ కాలం అలా ఉండిపోవడం. ఆ తర్వాత దాన్ని తీసేయండి బాబు, ఇట్లా కొత్త అప్డేట్ వచ్చింది, సో దాని ప్రకారం మీరు ఇంకా క్లెయిమ్ అనేది మళ్ళీ ఇంకోసారి రీసబ్మిట్ చేయండి, సో దీన్ని డిలీట్ చేసి మళ్ళీ పెట్టండి అని చెప్పేసి కూడా మనకి ఎర్రర్స్ అనేవి వస్తున్నాయి. ఓకేనా, అయితే మీరు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే వెబ్సైట్లో అనేక రకాల గ్లిచెస్ ఉన్నాయి. ఇది ఇంకా టెస్టింగ్ మోడ్లో ఉంది. ఓకేనా, సో అండర్ మెయింటెనెన్స్లో ఉంది. మనకి నెక్స్ట్ మంత్
సెకండ్ వీక్ నుంచి ప్రాపర్గా వర్క్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు మీరు క్లెయిమ్స్ అనేవి పెట్టకండి. పెట్టినా కానీ ప్రాపర్గా చూసి చెక్ చేసుకొని పెట్టుకోండి, లేకపోతే క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అయ్యి ఆ తర్వాత మీరు బాధపడే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను, చాలామంది నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఇంకా మీకు ఏదైనా కామెంట్ చేయాలంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా నన్ను కాంటాక్ట్ అవ్వండి, పెయిడ్ సర్వీస్ ఉంది, నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. నా వాట్సాప్ నెంబర్ కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో కింద లైక్ చేయడం, లైక్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మళ్ళీ తీసుకుని కింద సబ్స్క్రైబ్ అయింది, దాన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన నడుచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.